ఈసారి ట్రిప్లో మాత్రం ఒకటి కాదండి, 2 దేశాలు ఒకటే ట్రిప్లో కవర్ చేయబోతున్నాను. సో ప్రజెంట్ గోదావరి నది ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చేసాను. వైజాగ్ బీచ్లో జనాలు ఇంకా చాలా పెరిగిపోయారు, మామూలుగా లేదు అసలు. వైజాగ్ మూమెంట్ చాలా బాగుంది. వైజాగ్ ఓకే, వచ్చేసామండి మనం వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతుంది స్కూట్ ఎయిర్లైన్స్లో. వచ్చేసాం సింగపూర్కి. ఈ ఫ్లైట్ చూడండి చాలా పెద్దది, ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కడం. వెల్కమ్ టు బాలి. 25 లక్షలు తీశాను. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. ఎలా ఉన్నారండి అందరూ? సో మరో కొత్త సిరీస్తో మీ ముందుకు వచ్చేసాను నేను. ఈసారి ట్రిప్లో మాత్రం ఒకటి కాదండి, 2 దేశాలు ఒకటే ట్రిప్లో కవర్ చేయబోతున్నాను. ఆ సెకండ్ వెళ్ళబోయే దేశం గురించి తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు వెళ్ళబోతుంది మన ప్రపంచంలోనే ఫేమస్ హనీమూన్ డెస్టినేషన్లో ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ కూడా ఒకటి, అదేనండి బాలి. బాలి వెళ్ళడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు. సో మనం కనెక్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది సింగపూర్ నుంచి కానీ మలేషియా నుంచి కానీ. బాలి అనేది ఒక దేశం కాదండి, ఇండోనేషియా అనే దేశంలో ఒక చిన్న ఐలాండ్, కానీ చాలా బ్యూటిఫుల్ ఐలాండ్. అది చాలా బాగుంటుంది, మనం వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే బాలి అనేది దాదాపు ఆస్ట్రేలియా దగ్గరికి వచ్చేస్తుంది. ఇండోనేషియా పక్కనే ఇంకా ఆస్ట్రేలియా ఉంటుంది కింద. సో చాలా లాంగ్ జర్నీ ఉండబోతుంది. సో బాలికి మనం ఎలా జర్నీ చేయబోతున్నాం అంటే, ప్రజెంట్ మనం ఇప్పుడు కైక్లూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. టైం ఉదయం 5:40 అవుతుంది, మంచిగా సన్ రైజ్ అవుతుంది అటు. సో ఇక్కడ నుంచి నాకు ట్రైన్ ఉంది విశాఖపట్నంకి. అవునండి, ఈసారి మనం వైజాగ్ నుంచి ఫ్లై అవబోతున్నాం. సో ఇప్పటివరకు ఎప్పుడు వైజాగ్ నుంచి నేను ఫ్లై అవ్వలేదు, చూద్దాం ఎలా ఉంటుందో ఎయిర్పోర్ట్ అక్కడ. సో ఇప్పుడు నాకు ఇక్కడ కైక్లూర్ నుంచి వైజాగ్కి ట్రైన్ ఉంది, తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్. టైం కొంచెం లేట్లో ఉన్నట్టుంది, ఒక పావు గంట అయిపోయింది టైం దాటిపోయి. పొద్దున్నే కదా, చాలా రిఫ్రెషింగ్గా ఉంది, మంచిగా సన్ రైజ్ అవుతుందట్టు, భలే ఉంది. సో చలో వదండి, బాలిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ట్రైన్ దాదాపు 1.5 పైన లేట్ అయిపోయిందండి బాబు. పొద్దున్నే లేచి రావాల్సి వచ్చింది. ఈ టైంకి వస్తుందంటే నిదానంగా వస్తే సరిపోయేది. ఇది స్పెషల్ ట్రైన్, ఒక ఫ్రైడేస్ మాత్రమే నడుస్తుంది విశాఖపట్నంకి, తిరుపతి నుంచి విశాఖపట్నం. ఫైనల్లీ మా ట్రైన్ వచ్చేస్తుంది. దాదాపు 2 గంటల లేట్లో ఉంది. టైం ఇప్పుడు 7:30 అవుతుంది. పొద్దున్న ఎండ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ క్లౌడీగా ఉంది, వెదర్ బాగానే ఉంది ఇప్పుడు. వచ్చేసా. ఎప్పుడో మార్నింగ్ 4కి లేచానండి బాబు, బాగా నిద్ర వచ్చేస్తుంది. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. వైజాగ్ వెళ్ళేప్పటికీ 2-3 అయిపోద్ది. టైం 9:30 అవుతుందండి. సో అలా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ డోర్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, మనం ఇప్పుడు నిడదోలు దాటాము. బండి ఇప్పుడు దాకా స్పీడ్గా వచ్చింది కానీ ఇప్పుడు స్లో చేశాడు, ఎందుకంటే ఇక్కడ గోదావరి నది ఉంటుంది. సో బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది ఇప్పుడు ట్రైన్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా రాజమండ్రి. సో ప్రజెంట్ గోదావరి నది. వాటర్ బాగానే ఉన్నాయండి. అటు పక్కన నేషనల్ హైవే ఉంది, వెహికల్స్ వెళ్తున్నాయి. ఇంకో సైడ్ వెళ్ళి చూద్దాం. చాలా నిదానంగా వెళ్తున్నాడు మనోడు. ఇటుపక్క కూడా ఇంకో రోడ్డు కూడా ఉంది. సో ఇక్కడ కనబడుతుంది, ఇది పాత రైల్వే బ్రిడ్జ్. ట్రైన్ ఆపేస్తున్నట్టున్నాడు, హాల్ట్ పొజిషన్కి వచ్చేసింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ నాన్నలతో వచ్చాను గోదావరి పుష్కరాలకి. ఇక్కడ బోట్లో ఫిషింగ్ చేస్తున్నట్టున్నారు. సో ఇంకా నెక్స్ట్ వర్షాకాలం వచ్చేస్తుంది కదా, వాటర్ మొత్తం ఎర్రగా మారిపోతాయి ఇక్కడ గోదావరి. సో అప్పుడే ఇక్కడ పులస కూడా దొరుకుతుంది, ఈ స్పెషల్ ఇక్కడ గోదావరి స్పెషల్. మళ్ళీ ఆపేసాడు. ఓకే,
దీని పక్కన ఇంకా రాజమండ్రి స్టేషన్ కదా, సో అక్కడ ప్లాట్ఫామ్ ఖాళీ కోసం చూస్తున్నట్టున్నాడు. సో ఫైనల్లీ వైజాగ్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాను. టైం 2 అవుతుంది. సో మనకి వైజాగ్ నుంచి ఫ్లైట్ ఉంది రాత్రి 11ంటికి. బయట ఎండ మండిపోతుంది అసలు. సో అప్పటి వరకు ఎలా టైం పాస్ చేయాలో ఏంటో. మేబీ కుదిరితే ఆర్కే బీచ్కి వెళ్ళి మీకు చూపించడానికి ట్రై చేస్తాను, చూద్దాం. ఓహో వావ్, వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్, ఆరెంజ్ కలర్ది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ట్రైన్. సో ప్రజెంట్ నేను ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చాను. ఇక్కడ చూడండి ఏవో బొమ్మలు ఉన్నాయి. ఓకే, ఫైనలీ ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చేసాను, వైజాగ్ బీచ్. నేను ఎప్పుడో 2019లో నా ఫ్రెండ్స్తో వచ్చాను అరకు ఒకసారి. సో అప్పుడు వచ్చాను ఈ వైజాగ్ ఆర్కే బీచ్కి, మళ్ళీ ఇప్పుడే రావడం. వైజాగ్ ఆర్కే బీచ్కి వచ్చి మురి మిక్చర్ తినిపోతే ఎలాగా అన్న ఒకటి. చూద్దాం ఎలా ఉందో. అదిరింది. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. ఉప్పు, కారం, నిమ్మకాయ అన్ని భలే ఉన్నాయి అసలు. 30 రూపాయలు తీసుకున్నారు దీనికి. నాకు ఇక్కడ బీచ్ వైపు అయితే అదిరింది అసలు. బీచ్ చాలా బాగుంది. ఇక్కడ నేను ఆర్కే బీచ్ కొంచెం ఎదురున్నాను, అక్కడ ఆర్కే బీచ్ ఉంది. ఇక్కడ అందరూ వాటర్లో కూడా దిగుతున్నారు. రాళ్ళు ఉన్నాయి కానీ బీచ్ కూడా బాగుంది. వేవ్స్ కూడా మంచిగా వస్తున్నాయి. మామిడికాయ ముక్కలు మంచిగా ఉప్పు కారం వేసాడు. సూపర్. బీచ్లో జనాలు ఇంకా చాలా పెరిగిపోయారు. సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. జనాలు ఇంకా ఫుల్గా పెరిగిపోయారు. అటంతా చూడండి ఫుల్ మిస్టీగా ఉంది. ఆ కొండలు, ఈ సముద్రం మిస్టీగా. నాకు ఒకసారిగా గోవా ఫీల్ వచ్చింది, భలే అనిపించింది. మన స్టేట్లో చాలా మంచి ప్లేస్ ఇది. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో టైం ఇంకా 6:30 దాటేసింది. నాకు ఫ్లైట్ ఉంది రాత్రి 11ంటికి. సో చలో పదండి, స్టార్ట్ అయిపోదాం ఇంకా ఎయిర్పోర్ట్కి. మన జర్నీ కొనసాగిద్దాం. వైజాగ్ బీచ్ రోడ్ అండి, మొత్తం జనాలతో ఫుల్ రష్గా ఉంటుంది టైం అంతా. ఇది జస్ట్ హాల్ట్ మాత్రమే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. ఇంకా చాలా దూరం ఉంది జర్నీ. 2 ఫ్లైట్లు మారాలి. అదంతా చెప్తాను డీటెయిల్స్, బాలి ఎలా వెళ్ళాలనేది. మామూలుగా లేదు అసలు వైజాగ్ మూమెంట్. చాలా బాగుంది వైజాగ్. ఓకే, వచ్చేసామండి మనం వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. చాలా బాగుంది ఎయిర్పోర్ట్ బయట నుంచి అయితే అపియరెన్స్. ఇక్కడ పెద్ద ఫ్లాగ్ ఉంది, మన ఇండియన్ ఫ్లాగ్. చలో పదండి లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవుదాం. ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కదా, సో చాలా టైం పడుతుంది మొత్తం ప్రొసీజర్ అంతటికి. సో మినిమం ఒక 3 గంటలన్నా ముందు ఉండాలి ఎయిర్పోర్ట్లో. వైజాగ్ ఎయిర్పోర్ట్ చిన్నదే కానీ చాలా డీసెంట్గా బాగుంది. సో మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతుంది స్కూట్ ఎయిర్లైన్స్లో. ఇది ఒక ఎయిర్ ఏషియా లాగా బడ్జెట్ ఎయిర్లైన్స్ అనమాట. సో నాకు వైజాగ్ నుంచి తక్కువ వచ్చింది, అందుకని ఇక్కడ బుక్ చేశాను. ఇంకా లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో ప్రజెంట్ అయితే టైము 7:30 అయింది. స్కూట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఓపెన్ చేసేది ఇప్పుడు ఓపెన్ చేస్తారు 7:30కి. సో అందుకోసం వెయిట్ చేస్తున్నా, చెక్ ఇన్ అవ్వాలి. చెక్ ఇన్ అయిపోయాను, బోర్డింగ్ పాసెస్ తీసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయి లోపలికి వచ్చేసి కూర్చున్నాను. ఇవాళ సరిగ్గా ఫుడ్ అసలు తినలేదు నేను. ఎయిర్పోర్ట్లో లాంజ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఒక్క షాప్ కనబడుతుందా? ఆ షాప్ తప్ప ఏమీ లేదు ఎయిర్పోర్ట్లో. ఒక్క షాప్ ఉంది అంతే. ఎయిర్పోర్ట్ బాగానే ఉంది కానీ చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఫుడ్ తినడానికి కూడా ఒక్క షాప్ ఉంది అంతే. సో ఇంకేం చేస్తాం, ఒక్కడే నేను చికెన్ బిర్యానీ తీసుకున్నా. 500 రూపాయలు ఈ డబ్బా. మధ్యాహ్నం అక్కడ రైల్వే స్టేషన్లో కూడా ఫుడ్ కోర్ట్ క్లోజ్ ఉంది. అమ్మయ్య పర్లేదండి, అట్లీస్ట్ బిర్యానీ బాగుంది. సో ఇప్పుడు చెప్పండి ఏమైనా డీటెయిల్స్ కావాలి మీకు బాలి వెళ్ళడానికి? ఈ జర్నీ మొత్తం చాలా లాంగ్ జర్నీ అండి, చాలా దూరం వస్తుంది. అన్నట్టు మర్చిపోయాను, వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి రీసెంట్గా హైప్ ఇవ్వడానికి ఒక ఆప్షన్ వచ్చింది. కామెంట్స్కి పక్కన జరిపితే వస్తుంది, అక్కడ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. అది మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈసారి ట్రిప్కి వెళ్తుంది చెప్పాను కదా పొద్దున. 2 కంట్రీస్ ప్లాన్ చేశాను. నెక్స్ట్ కంట్రీ గురించి తర్వాత మాట్లాడదాం. రెండోది ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే బాలి వెళ్తున్నాం మనం. బాలి ఇండోనేషియాలో ఒక ఐలాండ్, బ్యూటిఫుల్ ఐలాండ్, చాలా బాగుంటుంది. ఇండోనేషియా వెళ్ళడానికి వీసా కావాలిస్తే మనం ఈ వీసాకి ఇండియా నుంచి అప్లై చేసుకోవచ్చు. కానీ ఏంటంటే అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఇండియన్స్కి వీసా అన్ అరైవల్ కూడా ఉంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీసా తీసుకోవచ్చు.
అరౌండ్ $34 ఎంతో ఛార్జ్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ చెప్తాను. సో మనకు దగ్గరలో డైరెక్ట్ బాలి వెళ్ళడానికి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. నేను వైజాగ్ నుంచి స్కూట్ ఎయిర్లైన్స్లో బుక్ చేశాను, ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్లో వచ్చింది. నాకు ఇది అరౌండ్ 20,000 పడినట్టుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్కి. సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ జస్ట్ 1 hour 15 minutes గ్యాప్లో మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఉంది, మళ్ళీ ఇదే స్కూట్ వాళ్ళది, అది సింగపూర్ నుంచి బాలీకి. సో అందుకనే నేను మార్నింగ్ ట్రైన్ ఎక్కి వచ్చేసాను. మన కైకలూరు నుంచి వైజాగ్కి ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్లైట్ తీసుకుంటున్నా. జర్నీ టైం 4 గంటల 40 నిమిషాలు ఉంటుంది, కానీ అక్కడ సింగపూర్ మనకన్నా ఒక 2-2.5 గంటల ముందు ఉంటుంది. సో అందుకే అక్కడ మార్నింగ్ అయిపోతుంది 6 వల్ల. మళ్ళీ గంటంపావు డిఫరెన్స్తో 7:30కి మళ్ళీ బాలీకి ఫ్లైట్ ఉంది అక్కడ. సో అక్కడ వెంటనే ఈ ఫ్లైట్ దిగి మళ్ళీ ఆ ఫ్లైట్ క్యాచ్ చేయాలి ఆ గంటలో. కొంచెం ఎక్కువ టైం ఉంటే కనుక ఎయిర్పోర్ట్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. లిటరలీ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ఒక ఫారెస్ట్ లాగా తయారు చేశారు. స్కూట్ వాళ్ళది బడ్జెట్ ఎయిర్లైన్స్, ఎందుకంటే వీళ్ళు ఓన్లీ క్యాబిన్ లగేజ్ ఇస్తారు, కానీ 10 kgs ఇచ్చారు. అక్కడికి మంచిదే, 7 kgs కాదు 10 kgs ఇస్తారు. ఇంకేం చెప్పాలి, ఇమిగ్రేషన్లో ఫ్లైట్ టికెట్స్ ఖచ్చితంగా ఉండాలి వెళ్ళడానికి రావడానికి, అలాగే హోటల్ బుకింగ్స్ ఉండాలి. అంతే. నన్నైతే యూట్యూబర్ నా డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. సో ఎప్పుడో పొద్దున్న 4 లేచాను, ఫుల్ టైర్డ్గా ఉంది. రేపు మధ్యాహ్నం వరకు జర్నీనే సరిపోతుంది. 1.5 day జర్నీ ఇది. యాక్చువల్లీ ఇక్కడ ట్రైన్ జర్నీ పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. సింగపూర్ వెళ్ళడానికి యాక్చువల్గా వీసా కావాలి. సింగపూర్ చాలా చిన్న దేశం అయినా సరే చాలా పవర్ఫుల్ కంట్రీ అది. వీసా అంత తెలుగు ఎవరు, కానీ ట్రాన్సిట్కి మాత్రం వీసా అవసరం లేదు. ట్రాన్సిట్ వీసా అవసరం లేదు, ఎందుకంటే అదే టెర్మినల్ నుంచి ఉంటే కనుక. సింగపూర్లో పంచాయతీ కనెక్టింగ్ పెట్టుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. టెర్మినల్లో 2 డిఫరెంట్ ఫ్లైట్గా ఏమన్నా బుక్ చేసుకుని కనెక్టింగ్ పెట్టుకున్నారంటే కనుక 2 టెర్మినల్స్ మారాల్సి వస్తే కనుక ఒకవేళ ఇమిగ్రేషన్ క్రాస్ చేయాలంటే వీసా కావాల్సి వస్తుంది. అది సంత అయిపోతుంది, నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేస్తారు ఇండియాకి వెనక్కి. మోస్ట్లీ ఒకటే ఎయిర్లైన్ బుక్ చేసుకుంటే మెరుగు ఒకటే PNRతో ఉందంటే అసలు గొడవ ఉండదు. మేబీ ఒకవేళ డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఉన్నా సరే ఒకటే PNRతో ఉండాలి. ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్టే కొంచెం డిసప్పాయింట్ చేసింది లౌంజ్ లేకుండా. అందుకే గూగుల్లోనేమో చూపిస్తుంది లౌంజ్ ఉన్నట్టు, నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేశాను ఉంటుందేమోనని. సో మోస్ట్లీ మేబీ నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఎయిర్పోర్ట్లో చాలా ఎయిర్లైన్స్ భోగాపురంకి షిఫ్ట్ అయిపోతాయి. ఇంతే. ఇంకేమైనా డీటెయిల్స్ కావాల్స్తే కామెంట్స్లో అడగండి. టైం 10:30 దాటిందండి. ఫ్లైట్ ఇక్కడ నుంచి డిపార్చర్ అయ్యేది 11 గంటల 5 నిమిషాలకి. చలో పదండి. సో ఫైనలీ బోర్డింగ్ స్టార్ట్ అయింది. లెట్స్ గో. బాగుందండి ప్లేన్. సీట్స్ కంఫర్టబుల్గానే ఉన్నాయి. కొంచెం లెగ్ రూమే తక్కువ ఉంది, చాలా తక్కువ స్పేస్ ఉంది, బట్ పర్లేదు. జర్నీ టైం 4 hours 40 minutes ఉంటుంది. ఇక్కడ 11కి స్టార్ట్ అయినా సరే మనం సింగపూర్ వెళ్ళేప్పటికి మార్నింగ్ అయిపోతుంది 6 వల్ల. సో సింగపూర్లో మార్నింగ్ వ్యూస్ కనిపిస్తాయి, చూద్దాం. వచ్చేసాం సింగపూర్కి. ఫస్ట్ టైం నేను సింగపూర్ ఎయిర్పోర్ట్కి రావడం. చాలా బాగుందండి ఎయిర్పోర్ట్ ఇది. నేను ఇంకా గేట్స్ దగ్గరే ఉన్నాను. ఇది టెర్మినల్ 1. ఇక్కడ 4 టెర్మినల్స్ ఉంటాయి. టెర్మినల్స్కి మధ్యలో స్కై ట్రైన్ ఉంటుంది కనెక్టింగ్కి. అదిగాక మధ్యలో డిజైన్ చేసి ఉంటుంది, మొత్తం రెయిన్ ఫారెస్ట్ లాగా భలే ఉంటుందండి. నాకేం టైం లేదు, నేను C సెక్షన్లో వచ్చాను. ఇప్పుడు నా గేటు D36. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ మా వాడు ఒక ½ an hour ముందు తీసుకొచ్చాడు. యాక్చువల్గా 6:15కి రావాలి, 5:45కి వచ్చేసాం. సో ఇంకా లైట్ చీకటిగానే ఉంది, వ్యూస్ ఏం కనపడలేదు. బట్ ఎనీవేస్ ఇప్పుడు ఇంకో ఫ్లైట్ ఉంది కదా, ఇప్పుడు చూద్దాం అనుకుంటే విండో సీట్ కాదు. ఓకే లెట్స్ గో. నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నాను కానీ మామూలుగా లేదు నాకు, ఎందుకంటే నేను జర్నీ స్టార్ట్ చేసి ఆల్రెడీ 24 hours పైన అయిపోయింది. ఇంకా అవ్వలేదు, ఇంకో ఫ్లైట్ క్యాచ్ చేయాలి. అక్కడ వీసా అండ్ అరైవల్ ప్రాసెస్, దాని తర్వాత హోటల్కి వెళ్ళాలి. బట్ నాకు ఓకే, బాగానే ఉంది, ఎందుకంటే ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ బాలి. ఇప్పుడు డీకి వెళ్ళాలి. చాలా పెద్దదండి బాబు ఇది టెర్మినల్. ఇక్కడ కాఫీ షాప్ ఉంది కదా, దీని నుంచి లెఫ్ట్ తీసుకుంటే వెళ్తాం మనం D సెక్షన్కి. సూపర్ ఉంది అసలు ఎయిర్పోర్ట్. ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఉంది. యాక్చువల్గా మంది 7:30కి,
కానీ ఇప్పుడు ఏంటి 9 చూపిస్తుంది అక్కడ. TR-280 ఉంది చూసారా, బాలి డెన్పసార్, చెన్నైకి పైన. ఆల్రెడీ దోలు తీరిపోతుందంటే మా ఫ్లైట్ ఇంకో గంటన్నర లేట్ అయింది. 7:30కి స్టార్ట్ అవ్వాల్సింది 9ంటికి స్టార్ట్ అవుతుంది. సో టైం ఇప్పుడు 8 అయింది. సో ఇప్పుడే లోపల పంపించారు. మామూలుగా సింగపూర్లో ఈ స్కూట్ ఎయిర్లైన్స్ వీళ్ళు ఇది ఇస్తారో లేదో తెలియదు కానీ, లేదా మాది లేట్ అయిందని ఇస్తున్నారో తెలియదు కానీ, ఒక వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్, క్రీమీ చాక్లెట్ ఇచ్చారు. యమ్మీ. ఇంకొకటివి పొటాటో చిప్స్ ఇచ్చారు. కానీ ఫుడ్ ఎందుకు ఇచ్చారో కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇందాడిది బాగుంది, ఇది కూడా అసలు చాలా బాగుంది ఇది. సో చలో పదండి బాలి వెళ్దాం. బోర్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వచ్చింది Edward. What's your name? హరి. Hattie? And you're from? Canada. Canada, yeah? Where are you from? I'm from India. India. Yes. Nice. You came all the way from Canada to here? Yeah. Wow. Yeah. It's a long ass fucking trip. Yeah. You posting this or it's just for you? No, I'll post it on Instagram and YouTube both. Nice. There you go. Perfect, man. మనం ఇండోనేషియా వెళ్ళాక అరైవల్ కార్డ్ ఫిల్ చేయాలి. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే ముందు ఇక్కడే ఫిల్ చేసామని చెప్పారు. వీళ్ళు ఒక QR ఇచ్చారు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళడానికి. సో ఎయిర్పోర్ట్ వైఫై ఉంది కదా, దాన్ని కనెక్ట్ అయిపోయి ఇండోనేషియా ఇమిగ్రేషన్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అందులో అరైవల్ కార్డ్ ఫిల్ చేశాను. చాలా పెద్ద ఫ్లైట్ అండి ఇది, చాలా మంది ఉన్నారు అసలు. ఈ ఫ్లైట్ చూడండి చాలా పెద్దది. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కడ. 3 రోజులు ఉన్నాయి ఇందులో. ఇంతకుముందు ఎక్కానో గుర్తులేదు నాకు. వెల్కమ్ టు బాలి. వచ్చేసామండి మనం బాలికి. గరుత్మంతుడి మీద విష్ణుమూర్తి ప్రయాణిస్తున్నట్టుంది. యాక్చువల్లీ ఇండోనేషియా అనేది ముస్లిం కంట్రీ, కానీ మనం ఇప్పుడున్న బాలి మొత్తం ఎక్కువ హిందూ మతం పాటిస్తారు. ఇది ఇండోనేషియా అరైవల్ కార్డు. ఇది వీసాన్ అరైవల్కి వెళ్ళే ముందు ఫిల్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిల్ చేయొచ్చు, కానీ ఇందాక మమ్మల్ని అక్కడ సింగపూర్లోనే స్కూట్ వాళ్ళు ఫిల్ చేయించేశారు. సో ఇదంతా వీసాన్ అరైవల్ సెక్షన్. జనాలు ఒక్కసారిగా ఫిల్ అయిపోయారు అంతే. చాలా క్యూ లైన్ ఉంటుంది. చాలా బాగుంది కదండి ఎయిర్పోర్ట్. వీడియో తీసుకుంటూ కూర్చుంటే అక్కడ ఏం క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మేజర్గా చేయాల్సిన పని సిమ్ కార్డ్ ఒకటిను డబ్బులు. సిమ్ కార్డ్ నేను ఆల్రెడీ ఈ సిమ్ తీసేసుకున్నాను. వచ్చింది. ఒక్కొక్కటి 1,00,000 నోటు. 2,00,000 ఒక్కొక్క నోటు. 25 లక్షలు తీశాను. ఇవన్నీ సిమ్ కార్డ్స్ ఏరియాస్. సో ఇక్కడ ఫేమస్గా ఎక్కువగా నడిచేదైతే టెలికామ్ సెల్. ఓకే, ఇక్కడ టెలికామ్ సెల్ 21 GB 2.5 లక్షలు పడుతుంది. ఇండోనేషియాలో ఈ రూపీ కన్వర్షన్స్కి కొంచెం బుర్ర తిరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే నేను అక్కడ తీసింది 25 లక్షలు ఇండోనేషియన్ రూపీస్. అవి మనకి ఎంత అయినాయి అనుకున్నారు? దాదాపు 13,000 చిల్లర అంతే. ఎందుకనంటే మన ఒక ఇండియన్ రూపీ దాదాపు 190 ఇండోనేషియన్ రూపీస్తో సమానం. అందువల్ల సో ఇంకా అరైవల్ గురించి చెప్పాలంటే వీసాన్ అరైవల్ నేను $50 ఇచ్చాను. నాకు 2 లక్షలు ఇండోనేషియన్ రూపీస్ వెనక్కి ఇచ్చారు. కార్డ్ అయితే కనుక 5% ఎక్స్ట్రా ఛార్జెస్ అడ్డ. సో కుదిరితే $35 అలా చేంజ్ తెచ్చుకోవడానికి చూసుకోండి. లేదంటే కనుక ఒక $10 అలా దొబ్బేస్తూ ఉంటారు ఈజీగా. లేదు కార్డుతో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందాం అంటే మాత్రం ఇండియా నుంచి $US తెచ్చుకోండి. వాటిని ఎక్స్చేంజ్ చేస్తే మంచి రేట్ వస్తుంది. అది కూడా ఎయిర్పోర్ట్లో ఎక్కువ చేయొద్దు, బయటికి వెళ్ళి చేయండి. సో బయటకు వచ్చేసాం. ఇది ఎయిర్పోర్ట్ బయట. సో ఇక్కడంతా జనాలు నుంచున్నారు చూసారు, కార్డులు పట్టుకుని పేర్లు రాసి ఉంటాయి. అంటే డైరెక్ట్ హోటల్ నుంచి పికప్ చేసుకుంటా ఆఫ్ చేసుకున్న వాళ్ళు, లేదంటే ముందే క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇలా ఆల్రెడీ రెడీగా ఉంటారు బయట. సో యాక్చువల్లీ ట్యాక్సీకి వెళ్దాం అనుకుంటే ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు. వీళ్ళు కాకుండా ఎదరికి వెళ్తే గ్రాబ్ వాళ్ళదిను గోజెక్ వాళ్ళది లౌంజెస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర అయితే ఇంకా మెరుగు. సో ఇది ఇక్కడ లౌంజెస్ ఉన్నాయి, గ్రాబ్, దాని పక్కన గోజెక్. ఇవి రెండు ఏంటంటే మనకి ఓలా ఊబర్ ఉన్నాయి కదా, వాటిలాగా ఇక్కడ ఇండోనేషియాలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు కార్స్. యాక్చువల్లీ అసలు ఈ క్యాబ్లు కాకుండా ఇంకా తక్కువ ప్రైస్లో ఒకవేళ సెమినియాక్ కానీ చాంగు కానీ వెళ్ళాలంటే ఒక ఆప్షన్ నేను ఫైండ్ చేశాను. ఎందుకనంటే ఎయిర్పోర్ట్ నుంచి చాంగు దాదాపు 25 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అంటే ట్యాక్సీలో గట్టిగానే ఛార్జ్ చేస్తారు. సో బైక్ ట్యాక్సీ కోసం చూస్తున్నాను.
ఎయిర్పోర్ట్ అది. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ కారు టోల్ కట్టించుకుంటున్నది ఉంది. ఇది బైక్ పార్కింగ్. దాని పక్కన ఒక రోడ్ కనబడుతుంది అక్కడ. నేను వెళ్తాను ఇప్పుడు. అందులోంచి వెళ్తే కనుక మనం మెయిన్ రోడ్కి వెళ్తాం. సో ఈ బైక్ పార్కింగ్ పక్కనే చిన్న రోడ్లో వస్తే ఎదురుగానే అక్కడ వెయిట్ చేస్తున్నారు గ్రాబ్ బైక్స్తో. డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, లేదనుకుంటే మనం ఆన్లైన్లో గ్రాబ్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఓకే, బైక్ ఎక్కేసా. ఇండోనేషియాలో ఫస్ట్ బైక్ బుకింగ్ చేశాను. 54,000 పడింది. ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మెరుగు. అక్కడ చాలామంది బైక్ ట్యాక్సీ వాళ్ళు కూడా అడిగేస్తున్నారు. 1,50,000 అలా చెప్తున్నారు చాంగోకి. ఓకే, లెట్స్ గో. ఎట్టకెళ్ళకి చివరికి హాస్టల్కి వచ్చేసానండి. మామూలు రోలర్ కోస్టర్ రైడ్ కాదు ఈ జర్నీ మొత్తం. సో నేను వెళ్ళి హాస్టల్లో చెక్ ఇన్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్స్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.